మీ పిల్లలు తరచూ గొంతులో నొప్పి పుడుతుందని చెప్తూ ఉండడం, ఏదైనా తినమన్నా తాగమన్నా గొంతులో అడ్డం పడుతుంది మమ్మీ అని చెప్తూ ఉండడం, గుటకేసేటప్పుడు గొంతులో నొప్పి చెవు వరకు కూడా పాకుతూ ఉండడం, నోట్లోంచి బ్యాడ్ బ్రీత్ వస్తూ ఉండడం, చిన్నపిల్లల్లో కూడా గురక ఎక్కువగా రావడం, నోరు ఓపెన్ చేసి పడుకుంటూ ఉండడం, తరచుగా జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి వస్తూ ఉండడం. ఈ సిమ్టమ్స్ కానీ మీ పిల్లల్లో కనిపిస్తూ ఉంటే ఇవి టాన్సిలైటిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. 70-75% పిల్లల్లో ఈ కాంప్లికేషన్స్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం. జనరల్గా ఇన్ఫెక్ట్ అవ్వని టాన్సిల్స్ అయితే స్మూత్గా పింకిష్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. ఇఫ్ ఇన్ఫెక్ట్ అయితే మాత్రం ఇవి రెడ్డిష్ కలర్లో వాపు ఏర్పడి కొంతమందికి వైట్ ప్యాచెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. వైరల్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ టాన్సిల్స్ అనేవి ఎల్లార్జ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇవి ముఖ్యంగా 3 రకాలుగా కనిపిస్తూ ఉంటాయి: అక్యూటు, రికరెంట్, క్రోనిక్. అక్యూట్ అంటే ఏదో చిన్నగా తడిచినా ఏమైనా తిన్నా వెంటనే ఇన్ఫ్లమేషన్స్ వచ్చి మళ్ళీ కంట్రోల్ అయిపోతూ ఉంటాయన్నమాట. బట్ రికరెంట్ అంటే మాత్రం చల్లగాలి తగిలినా, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఏమైనా కొంచెం తాగినా కూడా వెంటనే జ్వరం, గొంతు నొప్పి ఏర్పడి టాన్సిల్స్ అనేవి ఎల్లార్జ్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ యాంటీబయాటిక్స్ ఏవో వాడితే తగ్గుతూ ఉంటాయి. క్రోనిక్ అంటే మాత్రం మంత్స్, ఇయర్స్ నుంచి కూడా టాన్సిల్స్ అన్న వాపు ఏర్పడిపోయి అలా ఉండిపోతూ ఉంటాయన్నమాట. చాలామంది భయపడి సర్జరీ వరకు వెళ్తూ ఉంటారు. బట్ సర్జరీ అవసరం లేకుండానే మన హోమియోపతిలో వీటిని క్యూర్ చేయొచ్చు. సరైన డాక్టర్ని కలిసి వాడండి. హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ లభిస్తుంది.